ఏందో తెలిసి ఇదే డీజే యాక్షన్ 4 యాక్షన్ కెమెరా. ఎన్నో రోజుల నుంచి కొనాలనుకున్నానయ్యా, కొన్నాను కానీ ఇప్పుడు దీని కంప్లీట్ రివ్యూ అయితే చెప్పేస్తా చూడండి. కొన్ని క్లిప్స్ తీసి దీని సెట్టింగ్స్ అంతా ఈ వీడియోలో పెట్టేస్తాను. సెట్టింగ్స్ ఎలా పెట్టుకుంటే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసేద్దామా? ఆ డైలాగులన్నీ మనకు రావులే కానీ ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఇచ్చాడు. ఫ్రంట్ బ్యాక్ దీని మీద ప్రైస్ ఇవ్వలేదా? ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. వా, చూడ్డానికి సింతాల్ సోపులా సేమ్ సింతాల్ సోప్ సైజే ఉంది. రే మా అమ్మ, కెమెరా అంటే పెద్ద కెమెరా అనుకుందిరా, ఇదేందో ఇంతే ఉందిరా రే. వా సూపర్. ఇదో యాక్సెసరీస్ సపరేట్ బాక్స్ ఇచ్చాడు. యాక్సెసరీస్లో ఏమి ఇచ్చాడు చూద్దాం. నాకు తెలిసి ఏమి కేసు, కేబుల్, యూజర్ మాన్యువల్ మనం చదవలేదులే, మనం యూట్యూబ్లో ఉన్న రివ్యూలన్నీ చదివేసాం, చూసేసాం వీడియోలన్నీ. నాకైతే దీని మీద మంచి ఐడియా అయితే ఉందయా. ఫస్ట్ వారంటీ కార్డులు, డీజే వాళ్ళ స్టిక్కర్లు అవైతే ఇచ్చాడు. యాక్సెసరీస్ ఓపెన్ చేద్దాం ఏమి ఇచ్చాడు. కవరు పెట్టి ఉంటుంది. లెన్స్ ఇది, బ్యాటరీ, డీజే వాడి బ్యాటరీ. ఇది వచ్చేసి మౌంట్. ఫస్ట్ అయితే మనకి బ్యాటరీలో గోప్రోలో బ్యాటరీ ఇవ్వడు. నైస్గా ఓపెన్ చేసామా. ఇదో బ్యాటరీ. ఇది సపరేట్గా తీసుకోవాలంటే చాలా రేట్ అవుతుంది. ఇది చాలా కాస్ట్ పడుతుంది సపరేట్గా తీసుకోవాలి. నీట్గా పెట్టేసాం. ఇది ఎస్డి కార్డు. అంటే ఎస్డి కార్డులు వేస్తే పనికిరావు. ఎక్స్ట్రీమ్ కానీ అల్ట్రా కానీ వేసుకోవాలా. నేనైతే అల్ట్రా పెట్టేశాను. ఫస్ట్ అయితే దీన్ని సెటప్ చేసుకోవాలి. ఇంగ్లీష్ సరే. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత అయితే చూపిస్తా. హాయ్, కనిపిస్తున్నానా? వీడియోలో కనిపించే నేనెంత ముఖ్యమో ఈ వీడియో తీసే సూర్య గాని అంతే ముఖ్యం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఇది వచ్చేసి హోల్డరు. అంటే ఇది కానీ మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. ఇది ఎక్కడన్నా మౌంట్ చేసి, ఇప్పుడు సింపుల్ ఇది ఎలా అంటే ఇది పెట్టి చెప్తా. ఇప్పుడు మనం గోప్రోగా మ్యాగ్నెటిక్ సింపుల్గా మౌంట్ అవుతుంది. చాలా గట్టిగా ఉంటుంది. అయితే గోప్రోకి ఎలా అంటే ఇక్కడ నుంచి కిందకి ఇలాంటివి 2 వస్తాయి. అది పెట్టుకొని ప్రతిసారి మనం మౌంట్ చేయాల్సిన దగ్గర ఇలా పెట్టుకొని ప్రతిసారి తిప్పుకుంటూ ఉండాలి. ఇదైతే అంతలే క్విక్ మ్యాగ్నెటిక్. మనం పెట్టగానే అతుక్కుంటుంది. మనం గట్టిగా పుష్ చేసి క్లిప్ లేదు. అది పవర్ ఆఫింగ్ అంటే మనం వాడకుండా చాలాసేపు పెట్టేసరికి ఆగిపోయింది. సింపుల్ అంతా. నేను అందుకే కదా ఇన్నున్న గోప్రోలో ఇన్ని రకాలు ఉన్నా నేను ఇదే తీసుకుంది. ఇది ఒక లెన్స్ ఇచ్చాడు. ఇదే మనం తిప్పుకుంటా ఉండేది. ఇప్పుడు దీని జాయింట్ చేసాను అనుకోండి గట్టిగా. ఇది వచ్చేసి లూజ్ చేసుకుని టైట్ చేసుకుని కియా నట్ అనుకోండి అంతే. ప్రస్తుతానికైతే అదే. ఇది వచ్చేసి స్టాండర్డ్ కాంబో ప్యాక్ అయినందువల్ల మనకి ఇంతే వచ్చింది. మీకు ఇంకా బడ్జెట్ ఉంది, మీరు పెట్టుకుంటా అంటే అడ్వెంచర్ కాంబోగానే ఉంది. దాంట్లో అయితే ఏంటంటే ఒక బ్యాటరీ ఛార్జ్ చేసేది, అందులో 3 బ్యాటరీలు పెట్టచ్చు. గోప్రోలో ఒక బ్యాటరీ వస్తుంది, ఆ ఛార్జర్లో 2 బ్యాటరీలు వస్తాయి, మొత్తం 3 వస్తాయి. స్టిక్ ఒకటి వస్తుంది, డీజే వాళ్ళది స్టిక్ ఒకటి వస్తుంది. తర్వాత ఇంకేమొస్తుంది కదా దాంట్లో. నేనైతే మర్చిపోయా. ఇంకేమన్నా వచ్చే పని అయితే కింద వేస్తాను చూడండి. కేస్ మౌంటింగ్ అని సింపుల్గా ఉంటుంది. గట్టిగా మీరు బాగా చూసుకుంటే సింపుల్గా
లాక్ అయిపోయింది అంతే. ఇది మనం మౌంట్ అని ఇందాక చెప్పాం కదా క్లిప్ చేసేది జాయింట్, ఏదోలే నాకేదో కరెక్ట్గా పేరు తెలియదు, కింద తెస్తాను. ఇప్పుడు అందరూ మామూలుగా గోప్రో అయితే మనం వర్టికల్గా తీయాలంటే అది మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు అదేం లే, ఈ కేసు వేసామంటే మనం డైరెక్ట్ దీనికే మనం హారిజాంటల్గా తీసేటప్పుడు దీనికే వచ్చేస్తుంది. మనం వర్టికల్గా తీసుకోవాలి, రీల్స్ షార్ట్స్ అలాంటివి పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి పెట్టాక రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదండి. ఇలా పెట్టుకొని సింపుల్గా చేసాం. ఆ స్టాండ్ ఆర్డర్ పెట్టారు, ఆ హ్యాండ్ ఇచ్చేసింది, 2 రోజుల తర్వాత వస్తుందంట. ఏం చేద్దాం? ఇదో కేసు వేస్తే కాస్త పెద్దది అనిపిస్తుంది అంతే కదా. ఈ ప్రెస్సెన్కి ఏదైతే C2C ఇచ్చాడు. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఏ అంటే ఆ ఛార్జర్లతో పెట్టద్దని చెప్పారు. 2.5 వాట్ నుంచి 27 వాట్ల అట్లా, అంటే శాంసంగ్ ఛార్జరు, ఐఫోన్ ఛార్జరు వీటితో పెట్టుకుంటే తక్కువ వోల్టేజ్తో పెట్టుకుంది. అయినా మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడంటే దీంట్లో ఏమేమి వస్తాయని ఇచ్చాడు, మర్చిపోయా. దీని పేరు లాక్ స్క్రూ. నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే దీంట్లో చాలా ఉన్నాయి రా నాయన. ఆ గోప్రోతో పోల్చుకుంటే ఇప్పుడు 2025లో ఇదే చాలా మేలు అని చెప్పారు చాలా మంది వాడేవాళ్ళు. మా గురువు గారు వచ్చి కానీ చెప్తారు చూడండి. కెమెరా క్వాలిటీ ఏమైనా టెస్ట్ చేసినా పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుంది, కన్వీనియంట్ ఉంది, ఖతర్నాక్ ఉంది బాయ్. గోప్రోకి డీజేకి ఒకటే డిఫరెన్స్ చెప్తా, కుల్లా. ఇప్పుడు మనం గోప్రో కెమెరా కొనుక్కున్నాం అనుకో, మనం దానికి మైక్ అడాప్టర్ తీసుకోవాలి సపరేట్గా వాయిస్ ఇవ్వడానికి. బట్ దీనికి అట్లాంటిది ఏం లేదు, ప్లగ్ అండ్ ప్లే. నాకు మంచిగా అనిపించింది. ఇంకా మీరు చూడబోయే వీడియోలని దీంట్లోనే తీయబోతాను నాకు తెలిసి, అంతేగా దీంట్లోనే తీస్తా. అది నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే 4K 60 FPS మీద తీస్తే మన ఐఫోన్లో అనుకో 10 నిమిషాలు 20 నిమిషాలకే ఫోన్ వేడెక్కేయడం, బ్యాటరీ అయిపోవడం జరుగుతుంది. ఇది సింగిల్ బ్యాటరీ మీద 160 మినిట్స్ నడుస్తుంది. నేను అందుకే కదా కెమెరా తీసుకొని ఒక 2 బ్యాటరీలు పెట్టుకున్నా మనకి ఒక 2 వ్లాగులు వచ్చేస్తాయి 2 రోజులు తట్టకన. ఒక బ్యాటరీ మీద 2 గంటల 40 నిమిషాలు రా. అదే 160 మినిట్స్ అంటే ఎంతరా? అదే ఇప్పుడు తట్టక్కని 2 బ్యాటరీలు పెట్టుకొని బయటికి ఆడకన్నా పోయినా 2 రోజులు ఫుటేజ్ అంతా మన దగ్గర ఉంటుంది. మర్చిపోయి ఇంకోటి చెప్పడం, దీంట్లో అంటే SD కార్డులు వేసి పనికిరావు, అల్ట్రా ఎక్స్ట్రీమ్ అవే. కొన్ని క్లిప్స్ తీసి దీని సెట్టింగ్స్ అంతా ఈ వీడియోలో పెట్టేస్తాను. సెట్టింగ్స్ ఎలా పెట్టుకుంటే క్లారిటీ వస్తుంది. నేను ప్రస్తుతానికైతే వాడేది 4K 60 FPS. ఐఫోన్లో అయినా అంతే. ఇప్పుడు అదే సెట్టింగ్స్ దీంట్లో ఉంది. ఇప్పుడు 4Kలో 120 FPS వరకు దీంట్లో అయితే రికార్డ్ చేయొచ్చు. దీని ప్రోస్ విషయానికి వచ్చేస్తే డైనమిక్, అమేజింగ్ డైనమిక్ అంట. అదేందో నాకు తెలియదు. అంటే దాని అర్థం ఏంటంటే ఎంత దూరమైనా క్లారిటీ తగ్గకుండా తెస్తుంది. ఈ నుంచి మనం ఇప్పుడు సర్లే వీడియో రికార్డింగ్లో అయితే రన్నింగ్లో వచ్చేస్తుంది, ఎంత దూరమైనా కలర్ మటుకు డిస్టర్బ్ అవ్వదు. సెన్సార్, ఈ సెన్సార్ అనేది టెంపరేచర్ సెన్సార్ అంట. నీకు వాతావరణం తగ్గట్టు కలర్ని అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇంకో విషయం, మీరు కలర్ గ్రేడింగ్ కానీ చేసే వాళ్ళైతే వీడియోస్కి ఇది చాలా సింపుల్. ఎందుకంటే ఏ కలర్ తగ్గకుండా వస్తుంది. దాన్ని మీరు రా క్లిప్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టు కలర్ గ్రేడింగ్ ఇష్టం వచ్చినట్టు కాదు, ఒక లెవెల్లో బాగా చేసుకోవచ్చు కలర్ గ్రేడింగ్. రన్నింగ్లో ఇప్పుడు మోటో వ్లాగింగే కానీ మళ్ళీ ఇట్లా పట్టుకొని నడిచే విధానంలో కానీ ఏదైనా కానీ రన్నింగ్లో అనేది స్టెబిలైజేషన్ ఉంది, రాక్ స్టడీ. అసలు మీరే చూడండి, ఇందాకే చెప్పాక ఈజీగా క్లిప్పింగ్ చేయొచ్చు. నీకు వర్టికల్గా కావాలంటే వర్టికల్గా, హారిజాంటల్గా కావాలంటే హారిజాంటల్గా ఎలా అన్నా చేసుకోవచ్చు. అది ఇంకో సింపుల్. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేసి 160 మినిట్స్. గోప్రో అయితే అసలు రాదు. నేను చూసాను అన్నీ చూసి అన్నీ ఎతికి లాస్ట్కి ఇది తీసుకుని దేనికే. అందుకే ఆ బ్యాటరీ అనేది 160 మినిట్స్. ఏది 4K 60 FPSలో రికార్డ్ చేస్తేనే అంతసేపు వస్తుంది. అవన్నీ మర్చిపోతానని చెప్పి బుక్లో రాసి పెట్టుకున్నా. చెప్పాలిగా, ఇప్పుడు మనం మాట్లాడేది తప్పులు ఉంటే అసహ్యంగా ఉంటుంది. చెప్పేది కరెక్ట్గా చెప్పాలి. ఏరా అంతే కదా, చెప్పేది కరెక్ట్గా చెప్పాలా. ఏంటంటే ఇవి వాగేసి అట్లా కెమెరాలో అందరి ముందా 100 మంది చూస్తారు. అదే ముందుగానే ప్రాక్టీస్ అయ్యింది ఆ పాయింట్లన్నీ. అవునరా, దీని స్పెసిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా చెప్పాలిగా. రేపు ఎవరన్నా కామెంట్లో లేనిపోని చెప్పేసి అనుకో, కామెంట్లో తట్టుకోలేము, అసహ్యంగా ఉంటుంది. ఎప్పుడన్నా లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు నైట్ టైం అలాంటప్పుడు కానీ తీసుకున్నారు అనుకోండి, కెమెరా వాడుతున్నారని అనుకోండి, ఆ టైంలో మీరు ఫ్రేమ్ రేట్ అనేది తక్కువ చేసుకోండి, 30 పెట్టుకోండి. ఎందుకంటే 60 కన్నా తక్కువ పెట్టుకున్నా 30లో పెట్టుకున్నప్పుడే ఆ చీకట్లో లేకపోతే లైట్గా ఉన్నప్పుడు, ఆ లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు కలర్లు బాగా కనిపిస్తాయి దాంట్లో. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే దీన్ని కేస్ లేకుండా కానీ వాటర్లో వాడచ్చు, ఫుల్ వాటర్ ప్రూఫ్. కాకపోతే ఏమవుద్దంటే దీని మైక్ ఉందిగా, ఒకసారి మొత్తం
తడిచి కానీ మళ్ళీ వాడుకుంటుంటే మైక్ అంతగా పనిచేయదు. ఫస్ట్లో ఉన్నంత యాక్యురేట్గా మైక్ అయితే పనిచేయదు. అయినా దీని మైక్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లస్లే కాదు మైనస్లు కానీ మాట్లాడుకున్నావా, ఈ గ్లాస్ ఉందిగా లెన్స్ మీద, అది వచ్చేసి వాటర్ని అదేదో అంటారుగా, మనం తామరాకు మీద వాటర్ వేస్తే దాని మీద ఉండకుండా ఎలా జారిపోద్దో అలా చేయలేదు, దీని మీదే పెట్టుకుంటుంది. ఆ వీడియో క్లిప్ కావాలన్నా చూపిస్తాను. అదొకటి ఆ లెన్స్ మీద ప్రాబ్లం. ఇప్పుడు రన్నింగ్లో మోటో వ్లాగింగ్ అనుకోవచ్చు, పోతా ఉంటావు, వాటర్ పడుతుంది, మనకు తెలీదు, మనం మళ్ళీ ఫొటోస్ చూసుకున్నప్పుడు తెలుస్తుంది అది దీని మీదే ఉంటాయి ఆ వాటర్. అది ఒక్కరో ప్రాబ్లం. చూసుకొని మనం మైక్రో ఫైబర్ పెట్టి తుడుచుకుంటా ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం నేను గమనించింది అయితే అదొకటే, నేను విన్న దాని ప్రకారం అయితే అదొకటే దీంట్లో ఉన్న మైనస్లు. ఇంకోటి ఏంటంటే కెమెరా తక్కువ రేటుకి వస్తుంది, కాకపోతే దానికి యాక్సరీస్ అన్ని బాగా రేట్ ఉంటుంది. గోప్రో అలా కాదు, గోప్రోకి ఏంటంటే క్యామ్ అనేది ఎక్కువ ఉంటుంది, దాని యాక్సరీస్ అనేవి వచ్చేసి వేరే వేరే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు, అవి దొరుకుతాయి. లేకపోతే గోప్రో కంపెనీయే తయారు చేసినవి ఉంటాయి, అవి తక్కువ రేటుకి వస్తాయి. ఇది అలా కాదే, దీనికి ఎవరు చేయలేరు రా నాయన. దీని కేసు నేను కొనాలంటేనే 2500 అయింది. ఇది కాదు, ఇది కంపెనీ వాడు ఇచ్చిందే. నేను కొనాలనుకున్న కేసు దీనికి 2500 అయింది. అదే గోప్రోకి అయితే 900కి వస్తుంది గోల్డ్ షూ మౌంట్. సరే ఇంకేమైతేనా, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.